తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద ఇవాళ సుడిగాలి పర్యటన చేయనున్నారు. అశ్వారావుపేట, ఖమ్మం, చాంద్రియానగుట్ట నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భూక్యా ప్రసాదరావు తరపున స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఖమ్మం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద తరపున ప్రచారం చేస్తారు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని సాయంత్రం 7 గంటలకు చాంద్రియానగుట్ట బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదీ తరపున స్వామీజీ ప్రచారం చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ బలరాం. ఈరోజు స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించినారు. దీనికోసం ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భూక్యా ప్రసాదరావుకు మద్దతుగా స్వామీజీ అశ్వారావుపేట నగరంలో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించున్నారు. దీంతోపాటు 11:30 ఇక్కడికి చేరుకున్న స్వామీజీ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కలిసి, అట్లాగే ఆర్హెచ్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, హిందూ సంఘాల కార్యకర్తలు కావచ్చు, స్వామీజీ కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. వారందరినీ కలిసి ఇక్కడ నుంచి స్వామీజీ ప్రచారం రోడ్వే ద్వారా సాగనుంది. మధ్యలో ఒక కూడలు ఏదైతుందో ఆ కూడల్లో కూడా ప్రచారం సందర్భంగా కూడా ఒక సభ లెక్క, ఒక మీటింగ్ లెక్క మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పర్యటన రెండోదిగా చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా స్వామి పరిపూర్ణానంద స్వామీజీ చేస్తున్నటువంటి సుడిగాలి పర్యటనలో ఖమ్మం జిల్లాలో ఇది రెండోసారి రానున్నారు. దీనికోసం ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీ అభిమానులు కావచ్చు, ఆర్హెచ్ఎస్ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి అశ్వారావుపేట నియోజకవర్గంలో మనం ప్రస్తుతం అశ్వారావుపేటకి సంబంధించి రోడ్వే ఇక్కడ రోడ్ షోలో స్వామీజీ పాల్గొన్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రసాద్ గారు మనతో పాల్గొన్నారు. భూక్యా ప్రసాద్ గారు చెప్పండి, స్వామీజీ పర్యటన నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? స్వామి పరిపూర్ణానంద స్వామి గారిది ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేట పట్టణంలో రోడ్ షో మరియు సభ కూడా ఉంది. దీనికి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా చేస్తున్నాం. అన్ని మండలాల అశ్వారావుపేట నియోజకవర్గం అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున హిందూ శ్రేణులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అందరూ భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా అన్ని పూర్తయినాయి. తప్పకుండా ఆయన సందేశం వినటానికి ఆశగా ఎదురు చూస్తున్న మా ప్రజానికం అందరికీ ఆయన మంచి శుభవార్త చేస్తారు. అదేవిధంగా అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ చేయబోయే అభివృద్ధి, తర్వాత కేంద్రంలో మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు కూడా వివరించే అవకాశం ఉంది. తప్పకుండా ఆయన యొక్క సందేశాన్ని వినటానికి మా నియోజకవర్గ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ రోడ్వేనే ఉంటుందా లేదా సభ ప్రత్యేకంగా ఏదైనా ప్రాంతంలో ఏర్పాటు చేశారా? ఎలా సాగనుంది స్వామీజీ ప్రచారం? రోడ్ షో ద్వారాగానే మన అశ్వారావుపేట పట్టణంలో ప్రజలందరినీ కలుసుకుంటారు. తప్పకుండా అశ్వారావుపేట రోడ్వేలోనే సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి భారీ ఎత్తున ప్రజలందరూ వస్తున్నారు. తప్పకుండా ఆ రోడ్డు మార్గంలోనే వెళ్తూ ఆయన అభివాదం చేస్తూ సభ ద్వారాగా సందేశం ఇవ్వడానికి ఆయన వస్తున్నారు. ఇప్పుడు స్వామీజీ అభిమానులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఇక్కడ చేరుకుంటున్నారు? ఎన్నింటికి ప్రారంభం అవుతుంది ఈ యొక్క ప్రచారం? స్వామీజీ గారు 12:30కి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారాగా అశ్వారావుపేట ఏజీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారాగా మనకి అశ్వారావుపేట పట్టణంలో అక్కడ వెంకటదుర్గ థియేటర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి వేలాదిగా తరలిచ్చిన భక్తులు కానివ్వండి, తర్వాత ఆయన యొక్క అభిమానులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి స్వాగతం పలికి అక్కడి నుంచి రోడ్ షోగా అశ్వారావుపేట పట్టణంలో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రావడం జరుగుతుంది. మధ్యలో ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సభలో ఆయన సందేశం ఇస్తారు. ఆ సందేశం కోసం మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు ఆయన అభిమానులందరూ ఎదురు చూస్తున్నాము. ఇది మొత్తం మీద ప్రస్తుతం అశ్వారావుపేట నియోజకవర్గం స్వామీజీ రాక కోసం ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ యొక్క అశ్వారావుపేట కూడల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. స్వామీజీ పర్యటన తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రెండోసారి వస్తుండటంతో ఆయన అభిమానులు కూడా ప్రత్యేకంగా ఆ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈరోజు అశ్వారావుపేట మధ్యాహ్నం వచ్చిన స్వామీజీ
తర్వాత ఇక్కడ సభ అనంతరం ర్యాలీగా ప్రచారం కావచ్చు, ర్యాలీ కావచ్చు. అనంతరం ఖమ్మానికి చేరుకుంటారు. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అభ్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఉప్పల శారద ఎవరైతే ఉన్నారో ఆమెకు మద్దతుగా కూడా స్వామీజీ రోడ్వే ద్వారా ప్రచారం చేసి అక్కడ జరగనున్న బహిరంగ సభను కూడా పాల్గొనున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కిరణ్.